ఈరోజు స్నానం చేసే శుభ సమయం బ్రహ్మ ముహూర్తం, అలాగే సాయంత్రం 5:25 నుంచి ప్రారంభమయ్యి సాయంత్రం 6:18 గంటల వరకు ఉంటుంది. ఈరోజు అస్సలు చేయకూడని పనులు. అమావాస్య రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ మాటలు మనస్సుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి. మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండటం, అంటే స్నానం చేయడానికి ముందు ఏం మాట్లాడకుండా ఉండాలి. చేతుల ద్వారా ఎవరికి కీడు చెయ్యకూడదు. చెల్లంకి అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. శాస్త్రం ప్రకారం చెల్లంకి అమావాస్య నాడు పూర్వీకులు వచ్చి పవిత్ర నదిలో స్నానం చేస్తారని చెబుతారు. చొల్లంగి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్రం పోల్చి ఉంటుందని పెద్దలు చెబుతారు. అమావాస్య రోజున పసిపిల్లలు సాయంత్రం వేళ బయటికి ఆడుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా మాంసం తినకూడదు. అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన మనకు ధన ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతారు. అంతేకాకుండా మన పితృదోషం పోవాలంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున మన పూర్వీకులని స్మరించుకోవాలి. చొల్లంగి అనేది గోదావరి నది సముద్రాలలోకి ప్రవహించే పవిత్ర ప్రదేశం. ఈ చొల్లంగి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామం. ఈ పవిత్రమైన రోజు వారు చొల్లంగి వద్ద గోదావరి నది ఒడ్డున పవిత్ర స్నానంతో తమ యాత్రని ముగిస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాఘ స్నానం ప్రారంభానికి గుర్తు. ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుందని పెద్దలు చెబుతారు. ఈరోజు నువ్వులతో పునాలని విడుచుతారు. అలా చేయడం వలన పితృదోషాలుంటే మనకు తొలగిపోయి ధన లాభం జరుగుతుందని పెద్దలు పండితులు చెబుతారు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈరోజు మనం ఏ పని తలపెట్టిన సాధన తపస్సు చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందొచ్చని పెద్దలు నిపుణులు చెబుతారు.